హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేయండి. నేను ఎలా చేసుకున్నాను అంటే నేను మా ఊరు వచ్చానమాట. సో మా ఊర్లో వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ రాగానే టీ తాగుతున్నాం అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసి రాగానే చిరాగ్గా ఉంటుంది కదా, టీ తాగేసి ఇంకా చీరలన్నీ మీకు కొన్నాను అవి చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఇవేమో కాటన్ శారీస్ అనమాట. ఇవన్నీ మా వాళ్ళు తీసుకున్నారు. నేనేమో సిల్క్ శారీస్ తీసుకున్నాను. ఇందులో కూడా కొన్ని తీసుకున్నాను నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో సిల్క్ శారీస్ మాత్రం మొత్తం నేను కొనుక్కున్నాను. అవి ఇవి రెండు చూసేయండి. ఇక్కడ కాటన్ అయితే అన్ని శారీస్ కూడా డిఫరెంట్ కలర్తో భలే ఉన్నాయి కదా. కట్టను కానీ ఎందుకో నాకు కాటన్ శారీస్ మీద కూడా భలే ఇంట్రెస్ట్ అండి. ఆ బ్లాక్ శారీ ఇట్లా అన్ని కలర్స్ కూడా బాగా అనిపించినాయి నాకు. ఈ రెండు శారీస్ కొంచెం అంటే బ్రౌన్ కలర్లా ఉన్నాయి. ఇవి రెండు కూడా కొంచెం దగ్గరగా ఉన్నాయి అనిపించింది, కానీ డిజైన్ కొంచెం వేరుగానే ఉంది. పర్లేదులే అనుకున్నాము. ఇంకా ఇవన్నీ మా వాళ్ళు కట్టుకుంటారు, మా అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళే కాబట్టి చెరొకటి అలా లేకపోతే ఒక్కొక్కరు షేర్ చేసుకుంటారు కాబట్టి ఏ కలర్ ఎలా ఉన్నా ఏం కాదు. ఇంకా ఆ తర్వాత ఈ సిల్క్ శారీస్ అన్నీ నేను తీసుకున్నాను అనమాట. నేను అమ్మవారికి పెట్టేసి తర్వాత నేనే ఉంచేసుకుంటాను. ఇంక ఇక్కడ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అన్ని కలర్స్ వచ్చేలాగా కొంచెం డిఫరెంట్గానే నా దగ్గర లేని కలర్స్ తోటి అలా తీసుకున్నాను. అన్ని కలర్స్ ఆల్మోస్ట్ కట్టేశాను, కానీ మొన్ననే కొన్ని పాత చీరలు అన్నీ తీసేశాను. సో ఇప్పుడు మళ్ళీ కొత్త చీరలు నేను శ్రావణ మాసంలోనే కొంటాను చీరలు. ఊకే కొన్నప్పుడు మాత్రం ఇలా ఒక 7-8 అలా కొనుక్కుంటానమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి పెట్టాలి, అవే నేను ఉంచుకోవాలి. సో ఇంక ఇక్కడ మీకు ఏ శారీస్ నచ్చాయో ఎలా ఉన్నాయో అన్నీ నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వైట్ శారీ అయితే భలే ఉంది కదా. నాకైతే బాగా ఈ వైట్ శారీ, ఆ బ్లాక్ శారీ అన్ని శారీస్ నచ్చినాయి నాకు. చూసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవండి నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా మంచిగా రీజనబుల్గా మంచిగా తీసుకున్నాను. ఇంకా అలా ఆ శారీస్ అన్నీ వాళ్ళు కొన్నాయి నేను కొన్నాయి వాళ్ళకి చూపించి అంతా కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఇంకా బయట చెట్లు అవన్నీ చూద్దామని వస్తే ఫుల్ వర్షం పడింది. ఇంకా వర్షంలో కొంచెం సేపు తడిచి ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఒక కప్ టీ అయితే తాగేసామన్నమాట. ఇంకా మా వారికి అయితే నేను వానలో తడిచినట్టు కూడా తెలీదు. ఈ వీడియో చూస్తే మాత్రం తిడతారు. మళ్ళీ మొన్నటి వరకు నీకు కోల్డ్ అని ఫీవర్ అని అలాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తడిచావని. ఇంకా ఇది గురువారం వ్లాగ్ తర్వాత ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. రెండు కలిపి ఈరోజే వచ్చేసాయి మీకు వ్లాగ్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ చూసారా ఫ్లవర్స్, ఈ వంకాయలు అన్నీ చిన్న చిన్న చెట్లకి భలేగా కాయలు, పచ్చిమిర్చీలు కూడా వచ్చాయన్నమాట. ఇంకా వంకాయలు పచ్చిమిర్చి అన్నీ చూసి ఒకసారి అలా వీడియో తీసి ఇంకా మేమైతే అలా వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి పూలు అవి కోసుకొద్దామని బయటికి వచ్చాము. ఇంకా 6 ఆ టైం అవుతుంది అంతే. మా చెల్లి లేపితే లేచి ఇంకా వాకింగ్ అని గోల. ఇంకా సరే వాకింగ్ చేసినట్టు ఉంటుంది, పూలు కూడా కోసుకున్నట్టు ఉంటుందని అలా బయటికి వచ్చాము. ఆ తర్వాత మా వాకిలు చూడండి ఎంత అందంగా ముగ్గులేశారో మా వాళ్ళు. సో ఇంకలా వాకిట్లో ముగ్గులన్నీ వేసేసారు, బాగున్నాయి కదా. ఇంకా వీడు మా వాళ్ళ కుక్క అనమాట, లక్కీగాడు. చూడండి పొద్దున్నే వాడికి కూడా ఎంత లేజీగా ఉందో, కదలట్లేదు, ఒక్కడే కూర్చొని ఉన్నాడు. పొద్దున్నే ఏంటి వచ్చి నా దగ్గర ఫోన్ పెట్టింది అనుకుంటున్నాడేమో వాడు. ఆ తర్వాత
ఇది గోరింటాకు పాకం చేసుకుంటాం కదా, అది చేస్తున్నాం అనమాట. శుక్రవారం రోజు కంపల్సరీ గోరింటాకు పెట్టుకోవాలంటారు. మాకు గోరింటాకు ఇప్పుడు అంత కష్టం అనేసి మేమైతే పాకం పెట్టుకున్నాం. ఫస్ట్ ఇట్లా ఒక రేకు డబ్బాలాగా అందులో వేసి, ఆ రేకు డబ్బాలో బెల్లం వేసి మధ్యలో ఇట్లా గ్లాస్ కానీ ఏదైనా పెట్టి సెట్ చేయాలి. ఆ తర్వాత ఆ డబ్బాని స్టవ్ మీద పెట్టి దానిపైన ఇలా గిన్నెలో వాటర్ పోసి పెడితే ఆ ఆవిరికి ఆ పాకం అనేది దిగుతుందంట. సో చూసారు కదా, ఇక్కడ గిన్నెలో ఉంది. ఆ పాకంలో మనం మంచి రెడ్ కుంకుమ కలిపి పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటే గోరింటాకు అయిపోతుంది చేతికి. ఇంకా ఆ తర్వాత చేసిన ప్రసాదాలు ఇవేమీ నేను షూట్ చేయలేదు. కానీ ఫైనల్గా మా పూజ అంతా అయ్యాక మా అమ్మవారు చూడండి ఎలా ఉన్నారు. ఇంక ఇక్కడేమో నేను అమ్మవారికి అన్నీ చదువుకుంటాం కదా, అవన్నీ స్తోత్రాలు చదివాను. కానీ మళ్ళీ అవన్నీ పెడితే, నేను చదివింది పెడితే ఎక్కడ నాకు కాపీరైట్ పడిద్దో అని భయమేసి నేనైతే పాడిన పాటలు పెట్టలేదు, మ్యూట్ పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత మా చెల్లి అడిగిందని గ్రీన్ పీస్ కర్రీ చెయ్యి, అప్పుడు చేసావు బాగుందక్క అనేసి అడిగింది. సో దానికోసం సింపుల్గా ఇలా చాపర్లో ఆనియన్స్ అవి వేసేసి ఈజీగా కర్రీ చేశాను. ఆ చాపర్ మాత్రం భలే హెల్ప్ అవుతుంది మనకి. అన్నీ చిన్న చిన్నగా కట్ అయిపోతాయి. ఆనియన్స్, టమాటోస్ అవన్నీ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసి, కొంచెం పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేయాలి. ఈజీగా అయిపోతుంది. నేను గ్రీన్ పీస్ మొన్న స్టోర్ చేసి పెట్టాను కదా, సో వాటితోటి చేస్తానన్నమాట. చూడండి ఈజీగా ఉంటుంది. అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి, స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసి, ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి ఈ గ్రీన్ పీస్ అనేది వేసేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 10 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోయింది. సో ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.